హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? శరీరం కాలిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మకి చావు ఉండదని కొందరు అనుకుంటూ ఉంటారు. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ కూడా నాశనం అవుతుందని ఇంకొందరు నమ్ముతూ ఉంటారు. మన జీవితంలో చేసిన కర్మల ద్వారా మన ఆత్మ సజీవంగా ఉంటుందో లేదా నిర్జీవంగా ఉంటుందో అని దానిపై ఆధారపడి ఉంటుందని ఇంకొందరు నమ్ముతూ ఉంటారు. గరుడ పురాణం అనేది వైష్ణవ ఆచారంపై ఆధారపడి ఉంటుంది. సో పురాణ గ్రంథాలలో మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఆత్మకి శాంతి ఎప్పుడవుతుంది అనే విషయాలు ఈ గ్రంథంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ పురాణ గ్రంథానికి మూల పురుషుడు శ్రీ మహావిష్ణువు గారు. వైదిక గ్రంథాల ప్రకారం ఆత్మ 5 రూపాలను కలిగి ఉంటుంది. 5 రూపాలు కలిగిన ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత మనిషి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత 3 గతి దారులు ఉంటాయి. 1 ఊర్ధ్వగతి, 2 స్థిరగతి, 3 అధోగతి. 1 ఊర్ధ్వగతి. మనిషి ఈ గతి దారిలో పరలోకంలోకి వివరిస్తూ ఉంటాడు. ఎవరైతే నీతి నిజాతితో బతుకుతారో వాళ్ళు ఈ ఊర్ధ్వగతికి చేరుకుంటారు. దేవతల అనుగ్రహం పొంది ఇలాంటి వాళ్ళు ఉత్తమ పురుషులుగా పునర్జన్మను పొందుతారు. 2 స్థిరగతి. ఒక మనిషి చనిపోయిన తర్వాత పై లోకానికి పోకుండా అలాగే కింది లోకానికి పోకుండా మళ్ళీ అదే లోకంలోకి జన్మిస్తాడు. అంటే దాని అర్థం వాళ్ళు మళ్ళీ మనిషిగానే పుడతారు అని అర్థం. 3 అధోగతి. ఎవరైతే తప్పు పనులు చేస్తూ ఇతరులను హింసిస్తారో వాళ్లకు అధోగతి వస్తుంది. అంటే క్రిమి కీటకాలకు గాను మరియు నీటిలో ఉండే చేపలు లాంటి జీవులన్నిటికీ అధోగతి వస్తుంది. మనిషి చనిపోయిన ఆత్మ ఆ శరీరం నుండి బయటకు వచ్చేటప్పుడు ఆత్మ ఏ దారిలో ప్రయాణిస్తుందో మన జీవితంలో జరిగే పాప పుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ 3 మార్గాలు: 1 ఉత్పత్తి వినాశన మార్గం, 2 అర్చన మార్గం, 3 ధూమ మార్గం. అర్చన మార్గం అనేది దేవతలు సేవలు చేసుకోవడానికి వెళ్ళే మార్గం. ధూమ మార్గం అనేది పెద్దవాళ్లకు సేవ చేసుకోవడానికి వెళ్ళే మార్గం. ఉత్పత్తి వినాశన మార్గం అనేది నరకానికి వెళ్ళే దారి. ఆత్మలన్నీ కొంతకాలం వివిధ మార్గాలలో తిరగడం పూర్తయిన తర్వాత తిరిగి మృత్యులోకానికి రావాల్సి ఉంటుంది. అనేక ఆత్మలు ఇక్కడే జన్మించి ఇక్కడే మరణిస్తాయి. యాజుర్వేదం చెప్పేది ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ శరీరం నుండి వేరై బ్రహ్మలోకానికి వెళ్తుంది. బ్రహ్మ దగ్గర ఆ ఆత్మ తొందరగా కుళ్ళిపోతుంది. మంచి పనులు చేసే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. స్వర్గానికి వెళ్ళిన వెంటనే దేవతలుగా మారిపోతారు. తప్పు పనులు చేసేవారు కొంతకాలం వరకు ప్రేతాత్మలుగా తిరుగుతూ ఉంటారు. కొంతమంది తిరిగి పునర్జన్మను పొందుతారు. పునర్జన్మను పొందిన వారు మళ్ళీ మనిషిలాగానే పుట్టాలన్నదేమీ లేదు. ఎలాంటి జీవి రూపంలోనైనా జన్మించవచ్చు. ఇలాంటి వాళ్ళు చనిపోయిన 13 రోజులకి యమలోకంలోకి వెళ్తారు. గరుడ పురాణంలో యమలోకంలో వైతర్ణ నది యొక్క ప్రస్తావన ఉంటుంది. వైతర్ణ నదిలో రక్తం నదిలాగా ఏరులై పారుతూ ఉంటుంది. ఆవులను మరియు బర్రెలను మంచిగా చూసుకునేవారు ఈ నదిని సులభంగా దాటగలరు. లేదంటే ఈ నదిలోనే పదే పడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు పైకి ఎక్కినా కూడా యమదూతలు తిరిగి మళ్ళీ అదే నదిలోకి పడేస్తారు. సో ఈ విధంగా నరకాన్ని అనుభవించి యమలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మలు పుష్పపద అని ఇంకొక దారిని దాటవలసి ఉంటుంది. ఆ నదిలో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఆ నదిలో కమల పువ్వులు పూసి ఉంటాయి. ఆ నీటి దగ్గర ఉన్న చెట్టు ఆ ఆత్మ కొంతసేపు విశ్రాంతిని తీసుకుంటుంది. ఇక్కడే వాళ్ళు పుత్రులు లేదా వాళ్ళ బంధువులు చేసిన పిండ ప్రదానం ద్వారా వాళ్లకు ఆహారం దొరుకుతుంది. తిరిగి ఇక్కడే వాళ్ళు శక్తిని పుంజుకుంటారు. యమలోకానికి వెళ్ళడానికి 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాలలో దక్షిణ ద్వారం నుంచి పాపులను లోపలికి పంపుతారు. యమధర్మరాజు యొక్క నియమాలను పాటించని వాళ్ళు ఇక్కడే 100 సంవత్సరాల వరకు శిక్షణ అనుభవిస్తారు. మంచి పనులు చేసిన వారు, దాన ధర్మాలు చేసిన వారు, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళి వారు పశ్చిమ ద్వారం నుంచి బయటకు వెళ్తారు. తల్లిదండ్రులకు సేవ చేసిన వారు, నిత్యం సత్యాన్ని మాట్లాడేవాళ్ళు, అలాగే అహింసను ఆచరించిన వారు ఉత్తర ద్వారం నుంచి బయటకు వెళ్తారు. ఋషులు మరియు మోగులకు దక్షిణ ద్వారం నుంచి స్వాగతం పలుకుతుంది. ఇదే స్వర్గానికి మార్గం కూడా. ఈ ద్వారంలోకి అడుగుపెట్టిన వెంటనే దేవతలు మరియు గాంధర్వాలు స్వాగతం పలుకుతారు. మనిషి చనిపోయిన వెంటనే గాఢ నిద్రలోనే ఆత్మ పైకి లేస్తుంది. కళ్ళు తెరిచి చూసేంత వరకు వాళ్లకు ఆ పరిస్థితి ఏంటో అర్థం కాదు. కొంతమందికి మాత్రమే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఒక మనిషి మరణించిన 12 రోజుల తర్వాత యమలోకానికి ప్రయాణిస్తూ ఉంటాడు. స్వతహా వాళ్ళే గాలిలో తేలుతూ పైకి చేరుకుంటారు. ఎక్కడైతే వాళ్ళు ఆగుతారో అక్కడే వాళ్లకు యమదూతలు కనిపిస్తారు. వాళ్ళు యమలోకంలోకి వెళ్ళడానికి సహకరిస్తారు. ఒక మనిషి చేసిన పనులు మరియు వాళ్ళు ఉండే స్థితిని బట్టి ఆత్మ ఎప్పుడు ప్రయాణించాలో అనేది ఆధారపడి ఉంటుంది. కృష్ణపక్షంలో మరణిస్తే దక్షిణ ద్వారంలోకి వెళ్ళడానికి తలుపులు తెరుచుకుంటాయి. శుక్లపక్షంలో మరణిస్తే ఉత్తర ద్వారంలోకి వెళ్ళడానికి తలుపులు తెరుచుకుంటాయి. అయితే ఈ నియమం అందరికీ వర్తించదు. పాపం చేసి మరణించిన వారికి ఈ నియమం వర్తించదు. ఒకవేళ వాళ్ళు శుక్లపక్షంలో మరణించినా కూడా వాళ్ళు దక్షిణ ద్వారం నుంచి వెళ్ళవలసి ఉంటుంది. ఉత్తరాయణంలో మరణించిన వారు 4 ద్వారాల మూలం మరియు
7 తోరణాల మీద వెళ్ళే వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. శంకు చక్ర గద నుంచి రత్న కిరీటంతో ఒక చక్రవర్తిలాగా కనిపిస్తాడు. ఇంత మంచి ఆత్మలు స్వర్గానికి వివరించి అక్కడి అనుభూతిని పొందుతాయి. స్వర్గంలో కొంతకాలం వివరించిన తర్వాత మళ్ళీ ఒక మంచి కుటుంబంలోనూ మరియు మంచి వంశంలోనూ మానవ జన్మను పొందుతారు. దక్షిణయానంలో పడిపోయేవారు పాపులు, దుర్మార్గులు. వీళ్ళు తమ జీవితంలో మద్యం సేవించడం, మాంసాహారాన్ని తినడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వంటివి తప్పించి వీళ్ళు తమ జీవితంలో ఏం చేసి ఉండరు. వీళ్ళు ధర్మానికి అపచారం చేసేవాళ్ళు. ధర్మం కోసం కొన్ని మంచి పనులు కూడా చేసి ఉండరు. అందువల్ల వీళ్ళు మరణించిన తర్వాత సహజంగానే దక్షిణ ద్వారం వైపు వెళ్తారు. ఇలాంటి వాళ్ళు ముందుగా మనిషి అస్థిపంజరం మరియు రక్తం పారే వైతరణ నది దాటవలసి ఉంటుంది. దాని తర్వాత భయంకరమైన అరుపులు, తర్వాత అగ్ని తీరం వైపు ఉన్న ద్వారం వైపు వెళ్ళి కోపంగా మరియు ఉగ్ర రూపంలో ఉండే యమధర్మరాజును చూస్తారు. అంతేకాకుండా అక్కడ భయంకరంగా ఉండే యమదూతలు కూడా కనిపిస్తారు. అక్కడ యమధర్మరాజు ఎప్పుడు మంచి పనులు చేయాలని చెప్తూ ఉంటాడు. ఒకవేళ ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వాళ్ళని బెదిరించైనా వాళ్ళని సక్రమంగా నడిపించడమే యమలోకం యొక్క లక్షణం. ఇలాంటి ఆత్మలను యమధర్మరాజు నరకలోకానికి పంపిస్తాడు. చనిపోవడానికి ముందు యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నుంచి హో వావ్ అనే మాట వినిపిస్తుంది. ఈ మాట విన్న కొద్ది సమయంలోనే అతను చనిపోతాడు. ఈ చివరి మాటలకు అర్థం ఏమిటి? చనిపోవడానికి ముందు అతను సంతోషంగా ఉన్నాడా, లేదా క్యాన్సర్ ముక్తి పొందుతున్నానని ఫీల్ అయ్యాడా, అలాగే మన ఊహలకు చిక్కని ఏదైనా విషయాన్ని చూశాడా? అండ్ అతను వెళ్ళవలసిన ప్రదేశం గురించి మాట్లాడడం, చావు గురించి భయపడటం మనిషి యొక్క స్వభావం. చావు గురించి మాట్లాడడానికి కూడా భయపడతారు. చావు చూపించే పరిమాణాలను చూసి కూడా భయపడతారు. సమాజంలో చిరంజీవిలాగా బతకడం ఎవరికి సాధ్యం కాదు. అయినా కూడా ఈ భయం ఎందుకు, ఈ చింత ఎందుకు? చావు గురించి భయపడుతూ ఉంటే మన వృద్ధాప్యం కూడా ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే పునర్జన్మ అనే ఆ శక్తి కిరణం లాంటిది. మృత్యువుకు సమీపంగా వెళ్ళిన వారు వాళ్ళ రూపం వాళ్లకు కనిపించదని చెప్తారు. అంటే శరీరం మరియు ఆత్మ రెండు వేరువేరుగా ఒక్కటయ్యి ధ్వంసం అవుతుంది. ఇంకోటి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. గుండెపోటు వచ్చిన 10 మందిలో ఒకరికి వాళ్ళను ఎవరు తీసుకువెళ్తున్నారు అనే భావన కలిగిందని చెప్తున్నారు. ఏదో ఒక శక్తి వాళ్ళను తీసుకువెళ్తున్నట్లు ఏదో ఒక లోకంలో ఉండేలా చెప్తారు. అది ఎలాంటి ప్రదేశం అనేది స్పష్టంగా చెప్పలేకపోవడం, అలాగే ఇది కల కాదు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఐసీయూలోని కోమలో ఉన్న ఒక మహిళ తన అనుభవాన్ని స్పష్టంగా చెప్పింది. తన శరీరం బరువు లేకుండా ఐసీయూలోని మిషన్ శబ్దాలు వినిపించేలాగా ప్రశాంతంగా ఉండేలా తాను ఎక్కడికి వెళ్తున్నానో అర్థమైనట్లుగా ఒక స్వర్గం మార్గం కనిపించిందని చెప్పారు. దాని తర్వాత స్పృహ వచ్చిందని, తానుకు ఏది గుర్తులేదని చెప్పింది. శాస్త్రవేత్తలు దీనికి వేరే రీతిలో వివరణ చెప్పారు. వంటర్ అనే నర వ్యవస్థకు దూరం అయినప్పుడు ఈ విధంగా అనిపిస్తుందని చెప్తున్నారు. యారిజావన్ యూనివర్సిటీ డాక్టర్ స్టూవర్ట్ ఎం రాఫర్ట్ ఆత్మకు సంబంధించిన నరాలు ఆ జీవి యొక్క మెదడులో ఉంటాయని చెప్పారు. గుండె పనిచేయడం ఆగిపోయిన వెంటనే అవి విశ్వంలో తిరగడానికి సిద్ధమవుతాయి. ఒకవేళ మనిషి బతికి ఉంటే అవి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. మెదడులో జరిగే రసాయక్రియం వల్ల ఇలా అనిపిస్తుంది. ఇంకొందరి నమ్మకం చావు అంచుల వరకు వెళ్ళినప్పుడు మనిషి యొక్క ఇంద్రియాలు ఒక్కొక్కటిగా పనిచేయడం ఆపేస్తాయి. 2 యమదూతలు మనల్ని తీసుకోవడానికి వచ్చినట్లు భావన కలుగుతుంది. వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. వాళ్ళని చూసి భయపడతారు. గట్టిగా అరవాలని అనిపించినా కూడా అరవడానికి సాధ్యం కాదు. నోటిలో నుండి నురుగ లాంటి జొల్లు పదార్థం బయటకు వస్తుంది. దానికోసం కన్నీళ్లు పెడుతూ ఉంటారు. ఇలాంటి పరిమాణాలన్నీ కూడా చావడానికి ముందు జరుగుతాయి. ఇలాంటివన్నీ చూసి మనిషి చావు గురించి మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. ఏది ఏమైనా చావడం ఖాయం. సో మీరు ప్రతిరోజు మంచి పనులు చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎన్కే క్రేజీ ఫ్యామిలీ.